నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరికీ నమస్కారం అండి. మనము ఈ పవిత్రమైన వైశాఖ మాసము ఇంకా చివరకు వచ్చేసింది. చక్కగా మనము రోజు వైశాఖ పురాణం పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఆ శ్రీమన్నారాయణి యొక్క నామ మహిమను, మాస మహిమను అన్నీ కూడా విశేషంగా తెలియజేసిన ఈ వైశాఖ పురాణాన్ని ఈ మాసంలో విన్నవారికి సకల శుభాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా మనం పారాయణం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ పారాయణంలో మనకు 27 అధ్యాయాలు అయిపోయినాయండి. 28 అధ్యాయాలు. అయితే 28వ అధ్యాయాన్ని ఈరోజు మనం పారాయణం చేసుకుందాం. మరి ఈ వైశాఖ పురాణాన్ని చక్కగా నారదుల వారు అంబరీష మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటే, శృతదేవముని శృతకీర్తి మహారాజుకు తెలియజేసిన విధంగా నేను నీకు వివరిస్తాను అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మనకు ఇంతకుముందు అధ్యాయంలో చక్కగా దాన తిథుల మహిమ, ఏ తిథులు ఉత్తమమైనవి, ఏ దానాలు ఉత్తమమైనవి అనేది చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు మరి ఇంకొక విశిష్టత గురించి తెలియజేస్తూ ఉన్నారు ఈ అధ్యాయంలో. మరి శృతకీర్తి మహారాజు ఏమన్నాడు అంటే, వైశాఖ శుద్ధ తృతీయ గురించి తెలియజేయండి, చాలా విశేషమైనది అంటారు కదా, అసలు ఎందుకు అంత విశేషమైంది ఆ రోజు అని అంటే, అప్పుడు శృతదేవముని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. శృతకీర్తి మహారాజా, ఈ విధంగా మా వైశాఖ శుద్ధ తృతీయ మని అందరూ అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము, శ్రీహరి పదమును కలిగిస్తూ ఉంటుంది. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వలే. మరి ఈ తృతీయ రోజు చేసిన దానానికి విశేష ఫలం ఉన్నది. మరి ఈ తృతీయ రోజు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విన్న వారికి ముక్తి పొందుతారు. మరి ఈరోజు చేసిన దానము అక్షయ ఫలాన్ని ఇస్తుంది, అక్షయమైన సంపదలను ఇస్తుంది. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి కూడా తృప్తిని కలిగించేది. మరి ఈ తిథి చాలా మహిమ గలది. మరి ఇంత మహిమ వచ్చిన కారణం ఏంటి ఈ రోజుకు అనేది నేను చక్కగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా తెలియజేస్తున్నారన్నమాట. పూర్వము ఇంద్రుడు బలి చక్రవర్తితోని యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అంతే కదా, బలి చక్రవర్తి ఇంద్రుడి మీదికి, స్వర్గం మీదికి యుద్ధానికి వెళ్తాడు. అట్లా ఓసారట ఇంద్రుడు బలి చక్రవర్తితోని పాతాళానికి పోయి యుద్ధం చేసిండట. అప్పుడు ఇంద్రుడు వాణ్ణి జయించిండట. జయించి తిరిగి వస్తూ ఉన్నాడట భూలోకానికి. మరి అలా వస్తూ మార్గ మధ్యంలో కాస్త విశ్రాంతి తీసుకుందామని చూసేసరికి అక్కడ ఉతద్య మహాముని ఆశ్రమం ఉందట. మరి ఆ ఆశ్రమంలోనికి వెళ్ళిండు. అక్కడ త్రిలోక సుందరి అయిన ఆ గర్భవతి అయిన ఆ మహర్షి యొక్క భార్య ఉందట ఇంట్లో. అయితే ఈయన చూసిండు, ఆమె భర్త ఇంట్లో లేడు. అయితే ఇంద్రుడు అంటేనే ఇంద్రియముల మోహం పడే ఇంద్రియాలు కాబట్టి ఈ ఇంద్రుడు ఆమెను మోహించిండట. ఆమె అందాన్ని చూసి మోహించి బలాత్కారంగా అనుభవిద్దాం అనుకునేసరికి అప్పుడు ఏమైందట అంటే, గర్భంలోనున్న పిండము ఇంద్రుని వీర్యాన్ని లోనికి రానియలేదట. పాదం అడ్డం పెట్టేసిందట.
పెట్టేస్తే ఇంద్రుడికి కోపం వచ్చి వాణ్ణి గుడ్డివాడుగా అమ్మని శపించిండట. మరి వాని శాపాన్ని అనుసరించి మునిపత్ని గర్భం నుండి పుట్టిన బాలుడు దీర్ఘతవుడు ఆయన పేరు. ఆయన పుట్టుకతోనే గుడ్డి అయిపోయిండట, జన్మించిండు. మరి గర్భస్థ పిండంచే అవమానింపబడి మరి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతంగా అనుభవించి ముని చూస్తే శపించునని భయపడి త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాడట. అట్లా పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉంటే వాణ్ణి చూసి వాళ్ళ ముని శిష్యులందరూ కూడా బాగా పరిహసించిండట. అప్పుడు ఇంద్రుడు సిగ్గుపడి మేరు పర్వతం గుహలో దాక్కున్నాడట. మరి ఇంద్రుడు మేరు పర్వతం గుహలో దాగి ఉన్నట్లు తెలుసుకున్న బలి వాళ్ళు ఏం చేసిండ్రు, కొంతమంది రాక్షసులు అందరూ కూడా అమరావతిని ఆక్రమించిండ్రు, దేవతలను వెళ్ళగొట్టేసిండ్రు. అయితే ఆ దేవతలకు దిక్కుదోచక మరి బృహస్పతిని ఆశ్రయించిండ్రట. ఏం చేయాలి, ఇంద్రుడేమో లేడు అని. మరి ఇంద్రుని విషయం అడిగిండ్రట. మరి ఈయన ఎక్కడికి పోయిండు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని. మరి బృహస్పతి ఉన్న దేవతలకు ఇంద్రుని పరిస్థితి గురించి వివరించిండట. ఇట్లా ఆయన మేరు పర్వతం గుహలో ఉన్నాడు అని తెలియజేసిండట. శచి సమేతంగా మేరు పర్వతం గుహలో ఉన్నాడట. మరి అప్పుడు వాళ్ళందరూ కూడా మేరు పర్వత గుహను చేరుకొని ఇంద్రుణ్ణి స్తుతించిండట. మరి వాళ్ళ రాజు కదా, అందుకని స్తుతించిండ్రు. మరి బృహస్పతి మొదలైన వాళ్ళ ఈ దేవతలు ఆ స్తుతులు విన్న ఇంద్రుడు సిగ్గుపడుతూ ఉన్నాడట. వచ్చిన వారికి సిగ్గుపడుతూ కనిపించాడట. మరి బలిమున్న వారు స్వర్గాన్ని ఆక్రమించిండ్రు అని దేవతలు చెప్పేసరికి పరస్త్రీ సంగదోషంలో నేను అశక్తుడనై ఉన్నాను, ఇప్పుడు నేను ఏమి చేసే పరిస్థితి లేదు. మరి అటువంటి దోషాలు వేసినప్పుడు వీళ్ళకున్న శక్తులన్నీ వెళ్ళిపోతాయి. ఆ తప్పులు చేసినప్పుడు ఆ శక్తి హీనులు అయిపోతారనమాట. అట్లా ఇంద్రుడి మాటలు విన్న బృహస్పతి మరి దేవతలు ఏం చేయవాళ్ళు నాయన అని ఆలోచనలో పడ్డారట. అప్పుడు మరి ఈయనేమో శక్తిహీనుడైండు, ఆయనేమో వచ్చి ఆక్రమించిండు. మరి అప్పుడు బృహస్పతి దేవతలతోని ఏం చెప్పాడంటే, మరి ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాసం నడుస్తుంది. ఈ మాసంలో అన్ని తిథులు పుణ్యప్రదాలే, బాగా శక్తివంతములు. అందుకని శుక్లపక్షంలో వచ్చే తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. మరి ఆ రోజు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలాన్ని ఇస్తాయి, మరి సర్వపాపములను ఓడతాయి. కాబట్టి ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపజేస్తే ఇంద్రుని యొక్క పాపం పోయి పూర్వ బలము శక్తి యుక్తులు మరి కూడా వస్తాయి. మరి ఆ విధంగా అక్షయ తృతీయ నాడు ఇంద్రుని చేత ఆచరింపాలి అని అనుకున్నారట అని చెప్తే, అప్పుడు అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానం చేసి తర్పణాదులు వదిలి శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు అన్నీ చేయించిండట ఇంద్రుడితోని. అప్పుడు ఇంద్రుడు అక్షయ తృతీయ ప్రభావంతో శ్రీహరి కృపచేత మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకున్నాడట. మళ్ళీ అమరావతిలో ప్రవేశించగలిగిండు. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులలో వచ్చే భాగాలను మళ్ళీ తిరిగి పొందిండ్రు అనమాట. ఆ యజ్ఞ భాగాలే వాళ్లకు ఆహారంగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా వాళ్ళు తిరిగి అవన్నీ కూడా పొందిండట. మరి రాక్షస నాశనం వల్ల నిశ్చింతగా ఆ మునులు యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నారు. మరి వేదాధ్యయనాదులను కొనసాగించుకుంటూ ఉన్నారు. పితృదేవతలు యథాపూర్వంగా తమ పిండములను పొందుతూ ఉన్నారు. మరి ఈ విధంగా అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషాన్ని కలిగించిందట.
ముగ్గురికి కూడా. కాబట్టి ఈ విధంగా అక్షయ తృతీయ సర్వజీవులకు కూడా భుక్తిని ముక్తిని ఇచ్చే సార్థక నామం కలిగింది అని. అందుకే ఇది చాలా విశేషమైన రోజు. ఈరోజు చేసిన చిన్న దానమైన, తపస్సైన, జపమైన ఏదైనా కూడా విశేషమైన అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. చక్కగా పాపాలను నశింపజేస్తుంది, పుణ్యప్రదమైనది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించిండు అని నారదుల వారు అంబరీషునకు వైశాఖ మాస మహిమను గురించి ఈ విధంగా తెలియజేసిండు. ఇది మనకు 28వ అధ్యాయము సంపూర్ణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.